వాగ్దానం 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అని కోరుకునే వ్యక్తులుగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, కుటుంబంగా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరునైనా మిమ్మల్ని వేడుకునేవారుగా జీవించుదురుగాక. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, ఆశీర్వదించబడాలి. నీ సన్నిధానంలో వచ్చుట ద్వారా గొప్ప ప్రసన్నతను పొందుకోవాలి. ఆరాధన ద్వారా అభిషేకాన్ని, ఆత్మతో స్తుతించుట, వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవిస్తూ నీ మందిర ఆవరణంలో గడపడానికి, నీ మందిర ఆవరణంలో ధ్యానించడానికి, స్తుతించడానికి కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించబడుటకు ప్రతి ఒక్కరికి నీ మేలును అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.